ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తులారాశి వారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. మీ అభిప్రాయాలను ప్రశాంతంగా వ్యక్తపరచండి. మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీ చిన్న పిల్లల చదువుపై శ్రద్ధ వహించండి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారవచ్చు. ఈ ఉదయం పెద్ద మరియు సంక్లిష్టమైన పనులను పరిష్కరించడానికి అనువైనదిగా ఉంది. పరధ్యానం లేకుండా మీరు పదే పదే శ్రద్ధ అవసరమయ్యే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. రాత్రి చంద్రుడు మీ రాశిలోకి తిరిగి వచ్చినప్పుడు మీ తులారాశి పూర్తి ఉత్సాహంలో తిరిగి వస్తుంది. ప్రజలు మీ సమస్యల విధానానికి ఆకర్షితులవుతారు. ఇది పాత సంబంధాలను లేదా నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడానికి సరైన సమయం. ఈ రాశివారు తొందరపాటు, ఊహాజనిత పెట్టుబడులు లేదా ప్రేమ ప్రమాదాలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. తిరోగమన బుధుడు సృజనాత్మకంగా ప్రాజెక్టుల్లో అపార్థాలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి ఫలితాల కోసం పెట్టుబడి పెట్టకండి. పని నిలిచిపోయినట్లు అనిపిస్తే వెనక్కి తగ్గి మరుసటి రోజు శక్తి కోసం వేచి ఉండడం మంచిది. పగలు ప్రశాంతంగా ఉంటుంది, కానీ రాత్రులు ప్రేమతో నిండి ఉంటాయి. చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు మీరు మీ నిజమైన మరియు ఉల్లాసభరితమైన వైపును అనుభవిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ సౌకర్యాలు మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు డబ్బు ఖర్చు చేయవచ్చు. స్టాక్ మార్కెట్లో గణనీయమైన రిస్కులు తీసుకోకుండా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితంలో మీ ఆకర్షణ శిఖరాగ్రంలో ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ మాటలను మరియు మీ అందాన్ని ప్రశంసిస్తారు. మీరు అద్భుతమైన డేట్ లేదా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఒంటరి స్త్రీలు తమ మెరిసే వ్యక్తిత్వం, ప్రత్యేకమైన మరియు అర్థం చేసుకునే వ్యక్తిని ఆకర్షించడాన్ని కనుగొనవచ్చు. ఈరోజు ప్రేమ విషయాల్లో మీ సంకల్పం విజయం సాధిస్తుంది. ఈరోజు మీకు పాత చిక్కుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల ఉపశమనం కలిగిస్తాయి. పనిలో ఒక నిర్ణయం మిమ్మల్ని పునరాలోచించుకోవాల్సి రావచ్చు, కానీ మీ ఈ ఆత్మ పరిశీలన మీ ముందుకు వెళ్ళే మార్గాన్ని స్పష్టం చేస్తుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల మీ సమస్యలు పెరుగుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏవైనా పాత లావాదేవీలు సకాలంలో పరిష్కరించబడవచ్చు. ఈరోజు విద్యార్థులకు సానుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వల్ల మీరు సంతృప్తి పొందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన పనులను క్రమబద్ధంగా పూర్తి చేయడం వల్ల ఇతరుల నుండి ప్రశంసలు కూడా లభించవచ్చు. కష్టపడి పనిచేయాలనే తపన మీలో పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మరియు సహోద్యోగుల సహకారం వల్ల పనులు సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే నూతన ప్రయత్నాలతో కొంత ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ప్రారంభించాలనుకున్న కొత్త పనులు లేదా ప్రణాళికలు కొంత ఆలస్యం కావచ్చు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఓర్పుతో ముందుకు సాగితే సమస్యలను అధిగమించగలుగుతారు. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గిస్తే స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం పరంగా సాధారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంతో సమయం గడపడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. సహనం మరియు పట్టుదలతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు క్రమంగా లభిస్తాయి. మీ శారీరక ఆరోగ్యం గురించి మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇది శుభ సమయం. మీ వ్యాపార ఆలోచనలు మరియు ప్రణాళికలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. పని సజావుగా సాగుతుంది. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల పురోగతి లభిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు ప్రేమ మరియు నవ్వుతో నిండి ఉంటాయి. మీరు ప్రత్యేకమైన వారితో సమయం గడపాలని ప్లాన్ చేస్తుంటే ఇది సరైన సమయం. కుటుంబ సంబంధాలు కూడా బలపడతాయి. మీకు మనశ్శాంతి ఇస్తాయి. ఈ రోజున ఖర్చులు పెరగవచ్చు. విదేశీ లేదా సుదూర ప్రాంతాలకు సంబంధించిన పనుల్లో లాభాలు సూచించబడతాయి. మానసిక ప్రశాంతతకు ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు మానసికంగా కూడా అసౌకర్యాన్ని అనుభవిస్తారు. మీ మాటలు మరియు ప్రవర్తనతో ఇతరులను తప్పుదారి పట్టించకుండా జాగ్రత్త వహించండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోయే అవకాశం ఉంది. మీ దినచర్యను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి. కుటుంబం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక నిర్దిష్ట విషయానికి సంబంధించి మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు మరియు మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా సాధ్యమే.
ఎవరికైనా సహాయం చేస్తానని వాగ్దానం చేసేటప్పుడు మీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోండి, లేకుంటే మీరే ఇబ్బందుల్లో పడవచ్చు. మీకు దగ్గరి బంధువుతో వాదన ఉంటే ప్రశాంతంగా ఉండడం మంచిది. అద్దె వ్యవహారాల పరిష్కారానికి సమయం పడుతుంది కాబట్టి ఓపిక పట్టండి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే కష్టపడి పనిచేసిన తర్వాతే విజయం వస్తుంది కాబట్టి ఒత్తిడికి గురి కావద్దు. మహిళలు పాల్గొనే వ్యాపారాలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. ప్రమోషన్ సాధ్యమే, కానీ మీ పని భారం కూడా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఇది సరైన గృహ ఏర్పాట్లను నిర్ధారిస్తుంది. కొనసాగుతున్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు సంబంధాలు మరింత మధురంగా పెరుగుతాయి. యువతకు కొత్త ఆశాకిరణం ఉద్భవిస్తుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. పనికి మాలిన విషయాలపై ఆలోచించడం వల్ల మీకు బాధ కలుగుతుంది. మీ పిల్లల విద్యకు సంబంధించి తొందరపాటు ఉంటుంది, కానీ చివరికి ఆ ప్రయత్నం విలువైనదే అవుతుంది. ఏదైనా కొత్త కార్యాచరణ ప్రారంభించడాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిదే. వివాదాస్పద పరిస్థితుల్లో జోక్యం తగ్గించుకోండి మరియు త్వరగా విషయాలను పరిష్కరించుకోండి. మార్కెటింగ్ మరియు ప్రమోషన్లపై దృష్టి పెట్టండి. పనిలో మీ బాస్ మరియు ఉన్నతాధికారులు మీ పనితో సంతృప్తి చెందుతారు. ప్రమోషన్ కూడా సాధ్యమే. మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. జాగ్రత్తగా ఉండండి. వివాహితర సంబంధం తలెత్తవచ్చు. ఇంట్లో ఉద్రిక్తత పెరుగుతుంది. ఈరోజు మీరు పడిపోయే లేదా గాయపడే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మరియు ప్రమాదాలను నివారించండి. ఈరోజు మీకు అనుకూలమైన ప్రగతిశీలమైన రోజు అవుతుంది. మీరు మీ పరిసరాల పరిశుభ్రత మరియు క్రమబద్ధతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఇది సానుకూల శక్తిని కలిగిస్తుంది. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే దానిని తిరిగి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంటుంది. మీరు ఆస్తి లేదా గృహోపకరణాలను కొనడానికి సమయం గడపవచ్చు. ఈ కొనుగోలు మీకు మరియు మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీ మార్గదర్శకత్వంలో మీ పిల్లలు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీరు గర్వంగా భావిస్తారు. పనిలో మీరు ఊహించిన దానికంటే తక్కువ శ్రమతో మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇది మీ అవగాహన మరియు మునుపటి కృషికి నిదర్శనం. మీ సామాజిక ఇమేజ్ కూడా బలపడుతుంది మరియు ప్రజలు మీ నిర్ణయాలను అభినందిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ రోజువారీ దినచర్యల సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈరోజు సాయంత్రం అంతా ప్రేమ గురించి ఉంటుంది. మీరు సరసంగా మరియు ప్రామాణికంగా భావిస్తారు. అతి నాటకీయ కార్యకలాపాలను నివారించండి మరియు మీ సంభాషణలను సరళంగా ఉంచండి. ఉదయం పరిపాలన పనులపై దృష్టి పెట్టండి. సహోద్యోగితో ఉద్రిక్తత పరిస్థితి పరిష్కరించడానికి మీ సాయంత్రం శక్తిని ఉపయోగించండి. మీ ఖర్చులను ఆడిట్ చేయండి మరియు రహస్య ఖర్చులపై నిఘా ఉంచండి. త్వరగా ధనవంతులయ్యే పథకాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే అవి మోసపూరితంగా ఉంటాయి. మీరు మానసికంగా అలసిపోయినట్లు అనిపిస్తే నిద్ర మరియు హైడ్రేషన్పై దృష్టి పెట్టండి. ఈరోజు మీకు నడుము మరియు వెన్ను నొప్పి, మోకాల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. మూత్రానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహితర సంబంధం తలెత్తవచ్చు. ఇంట్లో ఉద్రిక్తత పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు పడిపోయే లేదా గాయపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మరియు ప్రమాదాలను నివారించండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.